తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి భారీగా పెరిగింది. 15 అడుగుల వరద నీటి మట్టం నమోదైంది. 14,83,000 క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదల చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలో పలు లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. గోదావరి వరద రోజుల తరబడి కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లంక గ్రామాల ప్రజలు. తూర్పుగోదావరి జిల్లాలో 30,000 ఎకరాలు వరి పంట ముంపునకు గురైంది. గోదావరి వరద ఉధృతికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం వరద ఉధృతి ఏ విధంగా ఉంది అక్కడ? హరిత, 2 రోజుల క్రితం గోదావరి ఉధృతి నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది. అయితే ఎగువన వర్షాలు పడడంతో ఇప్పుడు మళ్ళీ గోదావరి ఉధృతి పెరిగింది. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ వరకు ధవళేశ్వరంలో అయితే 15,26,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వరద నీటి మట్టం కూడా ఒక 15.2 అడుగులకు చేరుకుంది. అంటే రెండో ప్రమాద హెచ్చరిక బ్యారేజ్ దగ్గర కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక అయితే 11,75,000 క్యూసెక్కుల నీరు దాటినా, అదేవిధంగా 13.75 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే 15.2 అడుగులుగా ఉంది కాబట్టి రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ఎగువన ప్రధానంగా గోదావరి వరద, అదేవిధంగా శబరి పోటెత్తడంతో ఎగువ ప్రాంతంలో ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఉన్న విలీన మండలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. ఒకవైపు చింతూరు, కోనవరంలో కూడా శబరి, గోదావరి నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకరమైన స్థాయిలో 42 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. దీంట్లో చుట్టూ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా నివాసాలు కూడా చాలా ప్రాంతాల్లో ఈ 4 మండలాల పరిధిలో జలమయం అవడం జరిగింది. ప్రధాన రహదారులు, అదేవిధంగా గ్రామాల్లోకి వెళ్ళే రహదారులు కూడా పూర్తిగా నీట మునగడంతో దాదాపు 177 200 గ్రామాలు దాదాపు ఈ వరద ప్రభావానికి లోనయ్యాయి. 40 గ్రామాలకైతే ప్రత్యక్షంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ 54 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3,405 కుటుంబాలను ఇక్కడ చేర్చారు. అయితే ఈ పునరావాస కేంద్రాల్లో మాత్రం ఎటువంటి సదుపాయాలు పెద్దగా లేవనే చెప్పాలి. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ కూడా చాలా వరకు కొరవడంతో గతంలో ఇచ్చిన రేషన్ బియ్యాన్ని, అదేవిధంగా రేషన్ సరుకులను వినియోగించుకునే పరిస్థితి మాత్రమే ఉంది. వరద సంబంధించి తీవ్ర స్థాయిలో వీళ్ళు ఇబ్బందులు పడుతున్నా సరే ప్రభుత్వం ప్రత్యక్షంగా వీళ్ళకి సహాయం కల్పించే ప్రయత్నం అయితే చేయట్లేదు. కొన్ని చోట్ల బోట్లు ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అవసరమైన కమ్యూనికేషన్ అయితే నడుస్తోంది. ప్రత్యక్షంగా ఈ పునరావాస కేంద్రాల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. మరోవైపు దిగువ కోనసీమ లంకల్లో ఇప్పటికీ ఆ లంక ప్రాంతాలకు వెళ్లే మొత్తం రహదారులన్నీ జలమయమైనాయి. మొత్తం కాజువేలు కూడా ఇంకా వరద ముంపులోనే ఉండటంతో పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉంది. హరిత. థ్యాంక్ యూ హరీష్.